మునులు ఋషులు భారతీయులకు ఎంతో జ్ఞాన సంపద అందించారు. ఈ భారతీయ జ్ఞాన సంపదనంతా తాళపత్రాల్లో పొందుపరిచి భద్రపరిచారు. ఈ తాళపత్రాల్లో నిక్షిప్తమైన జ్ఞానాన్ని నేటి తరానికి అందించేందుకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది. ఎస్వియు ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాళపత్రాల్లోని విజ్ఞానాన్నంతా డిజిటలైజేషన్ చేస్తుంది. ఈ వివరాలు మనము తెలుసుకుందాం. భారతదేశంలో కథలు, కావ్యాలు, శాస్త్రాలు, పురాణాలు ఇలా ఏదైనా పూర్వపు రోజుల్లో తాళపత్ర గ్రంథాలపైనే రాసేవారు. ఎంతో అపూర్వమైన విజ్ఞాన సంపద తాళపత్ర గ్రంథాలలో ఉండేది. అందుకే తాళపత్ర గ్రంథాలు భారతదేశానికి చెందిన విలువైన జాతీయ సంపదగా పేర్కొంటారు. అయితే ఆ గ్రంథాలన్నీ ఇప్పుడు అందుబాటులో లేవు. దొరికిన వాటిలో కూడా చాలా శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వీటిని సంరక్షిస్తూ ఉంది. నేటి తరానికి విజ్ఞాన సంపదను అందజేసేందుకు తాళపత్ర గ్రంథాలను డిజిటలైజేషన్ చేస్తుంది. కేవలం సంస్కృతం, తెలుగు, తమిళం, దేవనాగరి భాషల్లోనే కాకుండా ఎన్నో భాషల్లో తాళపత్రాలు ఉన్నాయి. వీటి పరిరక్షణకు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నందు శ్రీనివాస ఆడిటోరియం వెనుక వైపు ఆనాడు టిటిడి సహకారంతో ఎస్వియు ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేశారు. ఈ భవనం కూడా టిటిడి నిధులతో ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ప్రాచ్య పరిశోధన సంస్థ భవనంకు తిరుపన్ ఆళ్వార్ భవనంగా నామకరణం చేశారు. ప్రత్యేక చొరవ తీసుకుని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సహకారంతో తాళపత్ర గ్రంథాలను డిజిటలైజేషన్ కు ముందడుగు వేసింది. పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం తాళపత్రాలలో ఎన్నో విషయాలను రచించి పెట్టిన విషయం తెలిసిందే. భావితరాలకు వాటి గొప్పతనం తెలియజేయాలనే లక్ష్యంతో డిజిటలైజేషన్ చేస్తున్నారు. ప్రాచ్య పరిశోధన సంస్థలో సుమారు 10,000 బండిల్స్ తాళపత్రాలు, సుమారు 50,000 టైటిల్స్ లో ఈ తాళపత్రాలు ఉన్నాయి. ఈ తాళపత్రాలు శిథిలావస్థకు చేరకుండా రక్షించడానికి ప్రత్యేకంగా తాళపత్ర గ్రంథ విభాగాన్ని నిర్వహిస్తున్నారు. తాళపత్రాలు శుభ్రం చేసేందుకు మరింత కాలం భద్రంగా ఉండేలా ప్రత్యేక తైలం రాస్తున్నారు. ఈ గ్రంథాలన్నీ అలానే ఉండకుండా అందులో ఉన్న జ్ఞానాన్ని పొందుపరిచేందుకు డిజిటలీకరణ చేస్తున్నామని ఎస్వియు ప్రాచ్య పరిశోధనా సంస్థ డైరెక్టర్ పిసి వెంకటేశ్వర్లు తెలిపారు. 8 మంది పరిశోధకులు, సాంకేతిక సిబ్బంది, పరిశోధకుల సహాయకులు 12 మంది పనిచేస్తున్నారని అన్నారు. ఈ ప్రాచ్య పరిశోధన సంస్థ లేదా ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంచాలకులుగా డైరెక్టర్గా ఉన్నాను. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఒక కిరీటం లాంటిది ఈ ప్రాచ్య పరిశోధన సంస్థ. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 1954 సెప్టెంబర్ 1వ తేదీ స్థాపించబడిన తర్వాత అప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఈ ప్రాచ్య పరిశోధన కేంద్రాన్ని 1956లో టీటీడీ వారు మన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి విస్తృతమైనటువంటి పరిశోధన చేయాలనేటువంటి లక్ష్యంతో అప్పగించడం జరిగింది. 1956 నవంబర్ 1వ తేదీ నుంచి ఈ విశ్వవిద్యాలయంలో ఈ ప్రాచ్య పరిశోధన సంస్థ నామకరణం చేసుకొని తిరుప్పాన్ ఆళ్వార్ భవనం అనేటువంటి ఈ కేంద్రంలో నిర్వర్తించబడుతూ ఉంది. ఈ సంస్థ యొక్క ప్రధానమైనటువంటి విశిష్టత ఏంటంటే ఇది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి, ముఖ్యంగా ఆంధ్రదేశంలో తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ప్రాచీనమైనటువంటి గ్రంథాలు కలిగినటువంటి ఒక పరిశోధనా సంస్థ. మన దగ్గర దాదాపుగా 10,000 తాళపత్ర గ్రంథాలు, ఒక్కొక్క తాళపత్ర గ్రంథంలో 2-3 గ్రంథాలతో కూడినటువంటి విషయాలు ఉన్నాయి. దాదాపుగా ఒక 60,000 వరకు గ్రంథాలు ఉంటాయని ఈ తాళపత్రాల లోపల ఉన్నటువంటి అంతర్గత గ్రంథాలను చూసిన తర్వాత మనకి అర్థమవుతుంది. ఇక్కడ ప్రధానంగా ఈ సంస్థ చేసేటువంటి సేవలో భాగం ఏంటంటే ఇక్కడికి వచ్చేటువంటి దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి రకరకాలైన తాళపత్ర గ్రంథాలు చూడడానికి వచ్చినటువంటి వాళ్ళకి ఈ గ్రంథాలని చూయిస్తాం. అలాగే రకరకాల అంశాలపై పరిశోధన చేయడానికి వచ్చేటువంటి పండితులు ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని చక్కనైనటువంటి గ్రంథాలు రూపొందించుకుంటూ ఉంటారు. మన దగ్గర నాట్యశాస్త్రానికి సంబంధించి
ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించి, గణిత శాస్త్రానికి సంబంధించి, అలాగే సాహిత్యంలో ఉన్నటువంటి ప్రబంధాలు, పురాణాలు, బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాలు, ఇతిహాసాలు, యక్షగానాలు, రకరకాలైనటువంటి ప్రక్రియల్లో వచ్చినటువంటి గ్రంథాలు ఉన్నాయి. మనకిక్కడ సంస్కృత సాహిత్యానికి సంబంధించి, తెలుగు సాహిత్యానికి సంబంధించి, కొన్ని కన్నడ సాహిత్యానికి, కొన్ని తమిళ సాహిత్యానికి సంబంధించినటువంటి గ్రంథాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాల్లో ఆనాడు ఆంధ్రదేశ ప్రభుత్వం విడిపడిన తర్వాత 1953లో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత మన తెలుగువారి గ్రంథాలను మన టీటీడీకి అప్పగించారు. ఆ తెలుగు సాహిత్య గ్రంథాలన్నిటినీ కూడా తద్వారా మనకి ఈ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి చేరాయి. ఆ తర్వాత వాళ్ళు సేకరించినటువంటి కొన్ని గ్రంథాలు, ఈ సంస్థలో పనిచేసినటువంటి పండితులు సేకరించినటువంటి గ్రంథాలు అన్నీ కలిపి ఇక్కడ జాగ్రత్తగా భద్రపరుస్తూ ఉంటాయి. నిరంతరం ఈ గ్రంథాలు, ఈ తాళపత్ర గ్రంథాలు, కాగిత ప్రతులు వీటన్నిటినీ కూడా మనం శీతల యాంత్రీకరణ ద్వారా ఉంచుతాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్రిమి కీటకాలు లాంటివి సోకకుండా దాదాపుగా 9 రకాలైనటువంటి వనమూలికలు లాంటి వాటిని పౌడర్ కొట్టించి వాటన్నిటినీ కూడా ఇలా ఇక్కడ ఇలాంటి పెట్టి మూటల్లో కట్టి వీటిని జాగ్రత్తగా భద్రపరచడం వల్ల ఇవన్నీ కూడా ఎలాంటి క్రిమి కీటకాలు దీని లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే వీటన్నిటినీ కూడా మనం ముందు చూసినట్టుగా నిమ్మగడ్డి తైలము, సిట్రనల్ ఆయిల్, స్పిరిట్, ఈ మూడింటిని సమపాళల్లో కలిపి వాటన్నిటిని కూడా నిరంతరం క్లీన్ చేస్తూ ఉంటాం. లోపల ఉన్నటువంటి దుమ్మంతటిని కూడా ఆ శుభ్రపరిచినటువంటి వాటన్నిటినీ కూడా మా దగ్గర ఉన్నటువంటి స్కానర్ల ద్వారా స్కాన్ చేసి దాదాపుగా మన దగ్గర ఉన్నటువంటి మంచి స్థితిలో ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలన్నిటిని కూడా స్కాన్ చేసి డిజిటలైజేషన్ చేసి భద్రపరిచున్నాం. ఎస్వియు ప్రాస్య పరిశోధన సంస్థకు ఐఎస్ఓ గుర్తింపు లభించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ భారత విజ్ఞాన నిధి గుర్తింపు కూడా లభించిందని ఎస్వియు ప్రాస్య పరిశోధన సంస్థ డైరెక్టర్ పిసి వెంకటేశ్వర్లు అన్నారు. అన్నమయ్య కీర్తనలు, గరికొండ వెంగమాంబ కీర్తనలు కూడా ఈ సంస్థ నుండే వెలుగులోనికి వచ్చాయని అన్నారు. ఎవరి దగ్గరైనా తాళపత్రాలు ఉంటే తమ దగ్గరకు తీసుకువస్తే శుభ్రం చేసి ఇస్తామని తెలిపారు. భావి తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరైనా దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి అడిగిన వెంటనే వాటిని నామమాత్రమైనటువంటి రుసుము తీసుకొని వాటిని డిజిటల్ కాపీలు అనేటువంటివి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రతి తాళపత్రము శుభ్రపరచబడి స్కానింగ్ చేయబడి ఈ సంస్థలో భద్రపరచబడుతుంది. ఎవరైనా సరే ఇలాంటి తాళపత్ర గ్రంథాలు ఇంట్లో పెట్టుకొని ఉంటే ఇంకా దాటిని అలాగే ధ్వంసమైపోకుండా, క్రిమికీటకాలకి పాడైపోకుండా అలాంటి వాటిని కానీ మాకు కానీ తీసుకొచ్చి కానీ ఇక్కడ ఇస్తే వాటిని శుభ్రపరిచి మేము డిజిటలైజేషన్ చేసి ఆ తాళపత్రం వాళ్ళకి మళ్ళీ అప్పగించడానికి ఈ సంస్థ సిద్ధంగా ఉంది. ఎన్నో గ్రంథాలు తాళపత్రాలలో ఉన్నాయి. కొన్ని శిథిలావస్థకు చేరడంతో వాటిని ఎవరు రాశారన్న విషయం గుర్తించలేని పరిస్థితి. ఇలా పాడవకుండా ఉండడానికి డిజిటలైజేషన్ చేస్తున్నామని రీసెర్చ్ అసిస్టెంట్ రాజశేఖర్ తెలిపారు. విశ్వవిద్యాలయం వీటి పరిరక్షణకు అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యంగా తాళపత్ర గ్రంథ సేకరణ మరియు వాటి నిలువ ఉంచుకోవడం, ఆ తరువాత చేసే ప్రక్రియ పరిష్కరణ అనేది ఒక శాస్త్రీయమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రాచ్య పరిశోధనా సంస్థ లక్ష్యాలలో ఈ గ్రంథాలను, తాళపత్ర గ్రంథాలను తీసుకొని అనుభవజ్ఞులైనటువంటి ఆచార్యుల చేత పరిష్కరింపజేసి ప్రచురించడం ప్రాచ్య పరిశోధనా సంస్థ లక్ష్యాల్లో ఒకటి. ఈ లక్ష్యాల్లో భాగంగా ప్రాచ్య పరిశోధనా సంస్థ ఇప్పటి వరకు 59 తెలుగు గ్రంథాలను, సుమారు 45కు పైగా సంస్కృత గ్రంథాలను, 1-2 ఆంగ్ల గ్రంథాలను ప్రచురించింది. ప్రచురించడంలో కూడా ఈ పరిష్కరణ కళలో కాలానుగతంగా కాలక్రమంలో లుప్తమైపోయినటువంటి తాళపత్ర గ్రంథాల్లో భాగాలను కళ్ళకు గవాక్షాలు వేసుకొని ఈ ప్రాచ్య పరిశోధన సంస్థలో పనిచేసినటువంటి పరిశోధకులు దాన్ని ఎంతో కృషి చేసి మంచి గ్రంథాలుగా వెలువరించారు. ప్రాచ్య పరిశోధనా సంస్థ మొట్టమొదటగా ప్రచురించినటువంటి ఋగ్వేదాన్ని కూడా ప్రాచ్య పరిశోధనా సంస్థ తొలి వేదాన్ని ప్రచురించిందని దీన్ని ఘనతగా చెప్పుకోవచ్చు. కృష్ణాభ్యుదయం కూడా ప్రాచ్య పరిశోధనా సంస్థ ఇటీవల కాలంలో ప్రచురించింది. అలాగే బెల్లంకొండ రాఘవాచార్యులు టీకా రాసినటువంటి హితోపదేశాన్ని దీన్ని సిపి బ్రౌన్ సేకరించి పెట్టుంటే ప్రాచ్య పరిశోధనా సంస్థ దాన్ని ముద్రించిందని దాని గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ పరిష్కరణే కాకుండా
అనుభవజ్ఞులైనటువంటి పరిశోధకుల దగ్గర, ఆచార్యుల దగ్గర వ్యాసాలు సేకరించి ఓరియంటల్ జర్నల్ను కూడా ప్రాచ్య పరిశోధన సంస్థ ప్రకటిస్తుంది. ఇప్పటి వరకు సంవత్సరానికి 2 సంపుటాలుగా ఈ సంచిక వెలువడుతుంది. ఇందులో తెలుగు, సంస్కృతం మరియు ఇంగ్లీష్ ఈ 3 భాషల్లో ఇది 65 సంపుటాలుగా ఇప్పటి వరకు వచ్చింది. సుమారు 16 విదేశాలకి ఇది వెళ్తుందని చెప్పడం ప్రాచ్య పరిశోధన సంస్థ ఖ్యాతిగా మనం చెప్పుకోవచ్చు.